ఒక పుణ్యక్షేత్రమైన కాశీ క్షేత్రంలో గంగా నది ఒడ్డున ఒక వృద్ధురాలు రోదిస్తూ ఉంటుంది. మా వృద్ధుడైన మా భర్త ఆ గంగా నదిలో మునిగిపోతూ ఉండారు, ఎవరైనా కాపాడండి అంటూ అక్కడికి వెళ్ళే భక్తులు మొరపెట్టుకుంటుంది. చాలామంది భక్తులు ఆయన కాపాడడానికి గంగా నదిలో దిగుతూ ఉండగా, ముందుగా మీరు ఎవరైనా సరే పాపం చేయని వారైతేనే ఆయన కాపాడాలి, లేదంటే ఆయన ముట్టుకుంటే భస్మం అయిపోతారని ఒక షరతు విధిస్తుంది. దీంట్లో ఆ భక్తులు వారి మునుపటి పాపాలు గుర్తొచ్చి అందరూ వెనకడుగు వేస్తారు. కానీ ఆ కాశీ క్షేత్రంలో ఒక ప్రముఖ వేశ్య ఉంటుంది. ఆ వేశ్య ఆ గంగానదిలో దిగి ఆ వృద్ధుని కాపాడబోతూ ఉండగా, ఆ చుట్టుపక్కల వారు నువ్వు ఒక వేశ్యవు కదా, ఆ వృద్ధుని నువ్వు ముట్టుకుంటే కాలి మసైపోతావని ఆమె చెబుతుంది. వెళ్ళకని వారిస్తూ ఉన్న వారి మాటలు పట్టించుకోకుండా ఆ వృద్ధుని గట్టిగా పట్టుకొని కాపాడి బయటికి తీసుకొస్తుంది. వెంటనే ఆ వృద్ధురాలు, నువ్వు ఒక వేశ్యవట కదా, ఎంత ధైర్యం నీకు, మా ఆయన్నే ముట్టుకుంటావా అని కోపంగా ప్రశ్నిస్తుంది. అమ్మగారు, ఇంకా నా పాపాలు ఎక్కడుంటాయి తల్లి, ఈ గంగా నది మనల్ని స్పర్శించగానే మన పాపాలు భస్మైపోతాయని నాకు నమ్మకం ఉంది, అందరూ నమ్ముతారు కదా, దాంతో నేను ఈ గంగానదిలో దగ్గర నా పాపాలు పోయాయి కాబట్టి ఆ వృద్ధుని నేను రక్షించగలిగాను అని చెప్పడంతో, ఆ వృద్ధుడి వేషంలో ఉన్నది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. ఆ వృద్ధురాలు వేషంలో ఉన్నది సాక్షాత్తు ఆ పార్వతీమాత అనమాట. ఇద్దరు ఆమెకు ప్రత్యక్షమై ఆ ప్రగాఢ విశ్వాసానికి, అచంచల భక్తికి మెచ్చుకొని ఆమెకి ముక్తి ప్రసాదిస్తారు. చూడండి, ఒక వేశ్య అయినప్పటికీ గంగా నదిలో మునగగానే పాపాలు పోతాయని అందరికీ తెలుసు. కానీ అంత దృఢమైన విశ్వాసంతో ఎవరు మనసులో ఎక్కడో మునగగానే మన పాపాలు పోతాయని అప్పుడప్పుడు సంకోచించే వాళ్ళు చాలామంది, లక్షల మంది కాదు కోట్ల మంది కూడా ఉంటారు. ఇక్కడ వేశ్య తను గట్టిగా ప్రగాఢ విశ్వాసంతో గంగానదిలో మునిగితే పాపాలు పోతాయనే విశ్వాసంతో గంగానదిలో మునగగానే ఆ వృద్ధుని రక్షించి ఆయన తీసుకురావడంతో ఆ పార్వతి పరమేశ్వరులు భక్తి కన్నా విశ్వాసం చాలా గొప్పదని, భక్తితో పాటు విశ్వాసం కూడా ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ కథ ద్వారా నిరూపింపబడింది. మనకి భక్తి ఉంటే సరిపోదు, భగవంతుడిపైన అచంచల విశ్వాసం ఉంటే మనకి అన్ని విధాలుగా మన పాపాలు నశించడమే కాకుండా అన్ని ఆపదల నుండి ఆ భగవంతుడు రక్షిస్తాడనేది కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు, పార్వతీ పరమేశ్వరులు కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో జై హింద్, జై భారత్. అందరికీ షేర్ చేయండి వీడియో.